నమస్తే మిత్రులారా. ఈరోజు మనం మనలోని భయాన్ని అంతం చేసి అపారమైన ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన, శత్రువుల భయం లేదా మానసిక అశాంతి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది కేవలం ఓదార్పు కాదు, ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్. అదే నరసింహస్వామివారి ఈ ఉగ్రం వీరం మంత్రం. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని నిర్వీర్యం చేసే ఒక ఆధ్యాత్మిక ఆయుధం. ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇది మనలో నిద్రాణంగా ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం: ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమైనవి. మొదటిగా, ఇది మీ మనస్సులోని తెలియని భయాలను మరియు ఆందోళనను తొలగించి మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. రెండవది, ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి, దృష్టి దోషాలు లేదా శత్రువుల నుండి వచ్చే ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా పీడకలలతో ఇబ్బంది పడేవారికి ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కనీసం 11 సార్లు లేదా 108 సార్లు పూర్తి ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని స్మరించడమే. నరసింహస్వామి భక్తుల పాలిట కల్పవృక్షం. మీరు ఎప్పుడైతే లోపల నుండి బలహీనంగా ఉన్నారని ఫీల్ అవుతారో, అప్పుడు ఈ మంత్రాన్ని ఆశ్రయించండి. ఆ భగవంతుడి ఉగ్రరూపం మీలోని భయాన్ని దహించివేస్తుంది, ఆయన భద్రరూపం మీకు శాంతిని చేకూరుస్తుంది. ఈ జ్ఞానం మీ జీవితంలో ఒక వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ అప్డేట్స్ మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతే మాకు కొండంత బలం. ఓం నమో నారసింహాయ.